नाज़रीन आदाब, मैं हूं मोहम्मद जावेद खान, आपके साथ TV8 पर ताज़ा तरीन खबरें लेकर हाजिर हूं। మన ఎమ్మెల్సీ చండీపూర్ రాజన్న గారికి స్వాగతం సుస్వాగతం. మన మహిళా గారికి స్వాగతం సుస్వాగతం. తరపు నుంచి అన్నగారికి స్వాగతం సుస్వాగతం. రాజన్న గారు మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం. మన ఊరిగా వచ్చారు చండీపూర్ రాజన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఒక్క నిమిషం. చూడానా ప్రెసిడెంట్ అయిన శ్రీనివాస్ రెడ్డి అన్నగారు అందరం మేము లేడీస్ అంతా కలిసి వారికి జన్మదిన శుభాకాంక్షలు పెద్ద ఎత్తున మహిళలందరం కలిసి మేము తెలియజేయడం జరిగింది. మా కాలనీలో అనేకమైన అభివృద్ధి పనులు చాలా వరకు చేశారు. వాటర్ ప్రాబ్లం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్ని పనులు చాలా ముందుకు వచ్చి ఎమ్మెల్యే గారి చేత కానీ, ఎమ్మెల్సీ గారి చేత కానీ, కాకూరే గారి చేత కానీ అన్ని విధాలుగా కృషి చేసి మా కాలనీకి ఉన్న 99% పనులన్నీ మాకు దగ్గరుండి అన్నీ చేయించారు. మాకు ఏ బాధలు వచ్చినా అన్నింటిలో ముందుంటారు. ఇంకా 1 అవర్ హార్ట్లీ ప్రోగ్రామ్ ఉంటుంది, అందరూ రావాలి, సో అందరూ ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మేమంతా ఏ బాధ వచ్చినా మేము వచ్చి అన్నిటిలో తీరుస్తుంటారు. కాలనీలో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అన్నయ్య వెంబడే క్లియర్ చేస్తుంటారు. అందుకని మా కాలనీ కూడా చాలా తొందరగా డెవలప్ అయ్యింది. మేము ఇంత తొందరగా డెవలప్ అవుతుందని కూడా మేము అనుకోలేదు. చాలా ఫాస్ట్గానే వాళ్ళ కృషి వల్ల చాలా ఫాస్ట్గా మా కాలనీ అంతా డెవలప్ అయిపోయింది. ఈరోజు చాలా భారీగా పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు అన్నకు మా మహిళలందరూ తెలియజేస్తారు. మన విశ్వకర్మ కాలనీ వికాస సొసైటీ సభ్యులందరూ కలిసి మన గౌరవ అధ్యక్షులు విశ్వకర్మ కాలనీ ప్రెసిడెంట్ గారైన శ్రీ కొండకల్ల శ్రీనివాసరెడ్డి గారికి కాలనీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క సోదరిమణులు, సహోదరులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క పుట్టినరోజును విజయవంతంగా ఘనంగా అందరం కలిపి జరుపుకున్నాము. అన్నకు మరి కాలనీ తరఫున ఇంత కాలనీ అన్ని విధాలుగా డెవలప్ అయింది. ఎందుకంటే అన్నగారు ప్రతి విషయంలో ముందుండి కాలనీకి ఎన్నో సేవలు చేస్తూ కాలనీ అభివృద్ధిలో ముందుంటూ సొసైటీ వాళ్ళందరినీ కలుపుకొని పోతూ, చిన్నలను పెద్దలందరినీ కలుపుకొని పోతూ ముందుండి నడిపించి ఇంత అభివృద్ధి చేసినందుకు ఈ కాలనీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ కొండగల్ల శ్రీనివాసరెడ్డి గౌరవ అధ్యక్షులు విశ్వకర్మ కాలనీ అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా మేమందరము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. నా జన్మదిన సందర్భంగా ఉదయం 3 రోజుల నుంచి మా కాలనీ మహిళలు కానివ్వండి, మా సోదరులు అందరూ కలిసి 3 రోజుల నుంచి కష్టపడి ఈరోజు నా పుట్టినరోజును ఇంత ఘనంగా నిర్వహించారంటే నేను కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎక్కడ ఎవరు బర్త్డే జరిగినా కొంతమంది తక్కువ మంది కనబడతారు. ఈరోజు ఉదయం ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు వచ్చి చూసి అన్న నీ బర్త్డే ఇంత పెద్ద ఎత్తున చేసుకుంటాం అని వాళ్ళే ఫీల్ అయిపోయారు. ఈరోజు అంటే ముఖ్యంగా ఏంటంటే మనం ప్రజల్లో ఉంటాం. మన కాలనీ కానీ ఈ డివిజన్ మొత్తానికి ఏ సమస్య ఉన్నా మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే ముందుండి మనం పరిష్కరిస్తాం అవి. ముఖ్యంగా ఎందుకంటే మేము కాలనీ 2004 తర్వాత కాలనీ కొత్తగా ఏర్పడ్డది. అప్పుడు ఏర్పడ్డ తర్వాత ఇక్కడ నీళ్ళకు చాలా ప్రాబ్లం ఉండే.
మా మహిళలంతా బిందెలు పట్టుకొని ట్యాంకర్ల ద్వారా కొట్లాడుతుండే. ఆ సమస్య 6 సంవత్సరాలు తిరిగినా ఎక్కడ ఏ రాజకీయ పార్టీ తిరిగినా కాలే. మన కేసీఆర్ గారు 2014 తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినాక మన ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో మన ఇక్కడ మిషన్ భగీరథ ద్వారా నీళ్లు పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీ గారు మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళి మనకు ఒకటేసారి కాలనీ మొత్తం యూజిడి అయిపోయడం జరిగింది. మొత్తం ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ మనకు అతి తొందరలో కుత్బుల్లాపూర్లో మంచి డెవలప్మెంట్ చేసిందంటే విశ్వకర్మ కాలనీ. ఎప్పుడు వచ్చినా చెప్తూ ఉంటాడు ఎమ్మెల్యే గారు, ఈ హైదరాబాద్నే మన కుత్బుల్లాపూర్లో విశ్వకర్మ కాలనీ ఆదర్శంగా ఉంటుందన్న, మీరందరూ ఏకతాటిపైకి ఉంటారు అంటే మేము ఏకతాటిపైకి ఎందుకు ఉంటామంటే అందరం ఏ సమస్య వచ్చినా అందరం కలిపి చేసుకుంటాం. వాళ్ళకి ఏ బాధ వచ్చినా నాకు చెప్తాం, నాకు ఏ బాధ వచ్చినా వాళ్ళకి చెప్తాం. అంటే మేము అందరం ఒకతాటిపై ఉండి చేసుకుంటాం. కాబట్టి ఈరోజు నా పుట్టినరోజుకు ఇంతమంది వచ్చిరంటే నా జన్మదిన నా బ్రతుకు జన్మ అయిపోయినట్టు అయిపోయింది. ఈరోజు ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు ముందున్నా నేను ముందుండి చేస్తానని చెప్పి కాలనీవాసులకు కానీ మా డివిజన్ అందరికి కానీ ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటే నేను ముందుండి చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను.